ముగ్గురు కంటెస్టెంట్ జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి సో లైక్ అట్లా. సో సోనియా తన మీద చాలా ఎలిగేషన్ చేసింది కదా, సో బయాజ్డ్ అని చెప్పేసి ఇలా, అప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? యాక్చువల్లీ నేను ఎపిసోడ్స్ ఏం ఫాలో అవ్వలేదు, బట్ పబ్లిక్ రియాక్షన్ ని బట్టి తను ఎలిమినేట్ అయ్యేటప్పుడు పబ్లిక్ అంత ఫీల్ అవడాన్ని బట్టి ఏమనిపించింది అంటే తను ఎక్కువ ఎక్స్పోజింగ్ గానీ బాయ్స్ ని ఎక్కువ కనెక్ట్ చేసుకుంటే ఫేమ్ వస్తుంది, కెమెరాస్ లో ఎక్కువ కనిపిస్తామని చెప్పేసి తను ట్రై చేయడం అనేది ఎక్కువ కనిపించింది. మేబీ అది ఎక్కువ కనెక్ట్ అవ్వలేదేమో ఆడియన్స్ కి, సో అందుకే ఎలిమినేట్ అయిపోయినా. హేట్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది. సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళారు కదా, ఇప్పుడు నిఖిల్ తన ఆట తను ఆడుతున్నాడా? మేబీ అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, సో మేబీ ఫోకస్. ఇప్పుడు చీఫ్ గా వచ్చేసి నిఖిల్ ఉండే కదా, నిఖిల్ కూడా నామినేషన్స్ లో ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది? అంటే జనరల్ గా మాట్లాడాలంటే ఎవరు నామినేషన్స్ లో ఉన్న ఏమున్నా బయట తనకి ఫేమ్ ఉంది కాబట్టి మేబీ తను ఆడినా ఆడకపోయినా కొన్ని వీక్స్ వరకు ఆడియన్స్ ఓట్ చేస్తారు కాబట్టి తనేం ఎలిమినేట్ ఈ వీక్ కూడా తను చీఫ్ అయ్యే ఛాన్స్ ఏంటంటారు? మ్యాక్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇన్ని వీక్స్ తనకు ఛాన్స్ ఇచ్చారు కదా, సో ఈ వీక్ వేరే వాళ్ళకి ఆపర్చునిటీ రావాలని చెప్పేసి అనుకుంటాను. సో ఈ వీక్ నబిల్ అయితే అవ్వచ్చు అనుకుంటున్నారా మీరు? నబిల్ ఫ్యాన్ కదా మీరు? బాగుండు అనుకుంటున్నాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారండి? ఎలిమినేట్ యాక్చువల్లీ ఎవరెవరు ఉన్నారో తెలియదు, మేబీ మణికంఠ. సో మీరు చేయాలనుకుంటే ఈ వీక్ ఎవరు చేస్తారు? అన్నాడా? నిఖిల్ ఉన్నారు, నైనిక ఉంది, మణికంఠ ఉన్నాడు, అండ్ ఆదిత్య ఓం ఉన్నాడు. మణికంఠ అయితే ఎందుకంత కోపం మీకు మణికంఠ మీద? అంటే లేదు, కోపం అని ఏం కాదు, కాకపోతే తనకి చాలా తక్కువ అంటే హౌస్ లో ఎక్కువ 0 అని చెప్పేసి చెప్పారు కదా, అండ్ ప్లస్ తనకి ఎక్కువ ఎమోషనల్ గా చాలా వీక్ ఉన్నారు అన్నారు. సో యష్మికి మణికంఠ అంటే ఎందుకంత కోపం? అంటే ఒక అబ్బాయిలా కాకుండా చాలా ఇమోషనల్లీ వీక్ ఉన్నాడు కాబట్టి యాజ్ ఎ గర్ల్ గా తనకు నచ్చట్లేదేమో. అంటే బాయ్ గా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవ్వు, లేకపోతే ఇలా రియాక్ట్ అవ్వు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అని చెప్పి. అంటే మీరు కూడా అంటే మనకంటే అమ్మాయిలా ట్రీట్ చేస్తున్నారు మీరు కూడా? ట్రీట్ అని ఏం లేదు, బట్ ఆ పర్సన్ అలా ఉన్నారు. యష్మి ఎప్పుడు అమ్మాయిలో కల్పిస్తుంది ఆయన్ని. ఇమోషన్స్ ఉండాలి, బట్ అబ్బాయి లాగా ఉండాలి, లైక్ అన్నిట్లో ఇమోషనల్ గా వీక్ అయి ఉండొచ్చు. మణికంఠ అబ్బాయిలాగా ప్రవర్తించమంటారు. మేబీ యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ అది అయి ఉండొచ్చు అని చెప్తారు. యష్మిదే మీద తనదే అంటే అన్ని నామినేషన్స్ లో తన అదే చెప్తుంది కదా, సో మీరు ఎక్కువ ఇట్లా రియాక్ట్ అవ్వు, నువ్వు ఎన్ని వీక్స్ ఉన్నా నేను నిన్నే నామినేట్ చేస్తానని చెప్పేసి చెప్తుంది. సో సోనియా వెళ్ళిపోయాక నిఖిల్ యష్మి తగులుకున్నారంట, నిజమేనా? నేను చూడలేదు. మేబీ ఉంటే ఉండొచ్చు. బేసికల్ గా ఏంటంటే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత ఒక బాయ్ ఒక గర్ల్ ఎట్లా ఆలోచిస్తారంటే, ఓకే మన ఇద్దరం రిలేషన్ ట్రాక్ నడిపిద్దాము, మనం ఎక్కువ కనిపిస్తామేమో బయట, మనం ఇద్దరం బాగా ఫేమస్ అవుతామేమో, ఓకే లెట్ ఇట్ బి, మనం ఎక్కువ వీక్స్ కంటిన్యూ అవుతామేమో అని చెప్పేసి అనుకుంటారు. అంటే విష్ణు తను బయట కూడా చెప్పింది కదా, లైక్ చక్రి అంటే ఇష్టం అని చెప్పేసి, మేబీ తనకి ఫేమ్ కోసం కూడా ట్రై చేస్తుందేమో. అంటే ఇప్పుడు మణికంఠ వచ్చేసి నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు మణికంఠని గేమ్ ఆడొద్దు అని చెప్పేసి చెప్పారు కదా, అలా అని చెప్పేసి అవతల క్లాన్ కి వెళ్ళిపోయాడు కదా, అక్కడ కూడా వాళ్ళు వద్దని అన్నారు. మనీని స్కిప్ చేస్తున్నారు ఏ గ్రూప్ లోకి వెళ్ళిన, ఎందుకంటారు? ఏమో మేబీ ఇందాక చెప్పిన పాయింట్ నిజమై ఆటగాడనా? ఆటగాడు కాదేమో. థ్యాంక్ యూ.